నీ శ్రమలో నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరేమో. నీ ఇబ్బందుల్లో నీకు సహాయానికి వస్తే మరలా వాళ్ళు ఇబ్బంది పడతామని చాలామంది దూరం అయిపోతున్నారేమో. కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు. నీ సమస్య ఎంత తీవ్రమైందైనా, నీ కష్టం ఎంత భయంకరమైందైనా, ఎలాంటి నష్టాల ఊబులోనే ఉన్నా నీకు సహాయం చేయడానికి ఎంతవరకు రావాలో అంతవరకు ఆయన రాగలడు. ఆమేన్, హల్లెలూయా. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన జలరాశుల్లోంచి నన్ను పైకెత్తాడని కీర్తనకారుడు అన్నాడు. ఆయన చెయ్యి చేరుకోలేని ప్రాంతం అంటూ ఏది లేదు ప్రపంచంలో. నువ్వెంత దిగజారిపోయిన అనుభవంలో ఉన్నా, ఎంత అట్టడుగు స్థానానికి నువ్వు వెళ్ళిపోయినా, నా దేవుని హస్తం నిన్ను చేరుకోగలదు. దేవుని ప్రేమ నిన్ను చేరుకోగలదు. ఆయన వెలుగు నిన్ను తాకగలదు. అలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తూ ముందుకు సాగిపోదామా? కృంగిపోవద్దు. ప్రతి చిన్నదానికి అధైర్యపడద్దు. నీ కుటుంబంలో సమస్యలను చూసి బాధపడద్దు. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి. దేవుని వైపు చూడండి. లేఖనాలను పఠించండి. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదివి దేవుని గ్రంథాన్ని అర్థం చేసుకోండి. ఆయన ప్రేమను తెలుసుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మీ విషయంలో నేను చేస్తున్న ప్రార్థన కూడా అదే. దేవుడు మీకు అన్ని విషయాల్లో సహాయం చేయాలని దేవుని సేవకునిగా మీకోసం ప్రార్థన చేస్తాను.